ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ పాపములను తీసివేయగలిగిన వాడను, మీ పాపములు క్షమించగలిగిన వాడను, మిమ్ముల పాపము నుంచి విడిపించగలిగిన వాడను, మీకోసం ప్రాణం పెట్టిన వాడను నేను. మీరు ఎలా బ్రతకాలో చూపించిన వాడను, ఎలా బ్రతకాలో చెప్పిన వాడను. నాకన్నా మీకోసం ఆలోచించిన వాడు, మీకోసం కష్టపడిన వాడు, ప్రాణం పెట్టినవాడు నాకంటే ఎవరు గొప్పగా ఉన్నారు ఒకరి పేరు చెప్పండి అంటున్నాడు ఆయన. మరి నేనే మీరు అనుకున్న తర్వాత నా దగ్గర రావటానికి ఏంటి? నేను నమ్మకమైన వాడిని కదా, నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా, ఎలా సేవ చేశానో మీకు తెలుసు కదా, ఎలాంటి మాటలు చెప్పానో తెలుసు కదా, నేను ఏం చేశానో ఆ రోజు ప్రపంచం కోసం, మీకోసం. ఇంత నాకన్నా పవిత్రతలో గాని, జ్ఞానములో కానీ, అద్భుతాలలో కానీ, ఏమంటే శక్తిలో కానీ నాకు సాటి అయిన ఏ ఒక్క వ్యక్తి అయినా నాకు తెలుసా? ఆయనకు మించిన పవిత్రత కలిగిన వాడు ఎవడున్నాడండి భూమి మీద? ఎవ్వరూ లేరండి. పవిత్రతకు, పరిశుద్ధతకు మారు పేరండి ఎవరు? మన నమ్మిన యేసుక్రీస్తు.